వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో గ్యాంగ్ చేసిన పచ్చ కుట్రలు వికటించాయి. ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్ జగన్ పేరు ఇరికించేందుకు ఎల్లో గ్యాంగ్ కుయుక్తులు చేసింది. జావా డిస్కవరీ ఛానల్లో ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీని మార్పు చేసి కథనం ప్రసారం చేసింది జావా డిస్కవరీ. ప్లానెట్ కిల్లర్స్ లో ఎక్కడా వైఎస్ జగన్ ప్రస్తావన లేదు. కానీ 2021లో బ్లడ్ శాండర్స్ పేరుతో పుస్తకం రాశారు సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి. పుస్తకం ఆధారంగా 2023లో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో డాక్యుమెంటరీ చేశారు. ఆ డాక్యుమెంటరీని తప్పుదారి పట్టిస్తూ తాజాగా జావా డిస్కవరీ కథనం ప్రసారం చేసింది. తాను చెప్పని పుస్తకంలో రాయని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుమల సుధాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ సంస్థపై లీగల్ చర్యలు తీసుకుంటానంటూ ఉడుమల ట్వీట్ చేశారు. జావా డిస్కవరీ డాక్యుమెంటరీని అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా ట్రోల్స్ చేస్తోంది. ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీ కథనం వెనుక ఎల్లో బ్యాచ్ ఉంది. అసలు రచయితే అభ్యంతరం చెప్పడంతో బట్టబయలేంది ఎల్లో గ్యాంగ్ కుట్ర. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో గ్యాంగ్ కుట్రలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. సాక్షాత్తు రచయితే చెప్తున్నారు, నేను అసలు ఆ విషయమే ప్రస్తావించలేదు, జగన్మోహన్ రెడ్డి పేరే తీయలేదు, బట్ వాళ్ళు రాశారు అని. సో ఎల్లో మీడియా ఇంత డైరెక్ట్గా ఎలా, అంటే తప్పు చేయడం కూడా ఇంత డైరెక్ట్గా ఎలా చేస్తోంది? ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? రైట్, మనం చూస్తున్నాం జావా డిస్కవరీ డాక్యుమెంట్ని అడ్డం పెట్టుకొని ఎల్లో మీడియా వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూనే ఉంది, కుట్ర పన్నుతుందని మనం చూస్తూనే ఉన్నాం. సాక్షాత్తు రచయితే నేను ప్రస్తావన తీసుకురాలేదని చెప్పడం, ఆయనే లీగల్గా వెళ్తానంటూ చెప్పడం కూడా వింటున్నాం. ఇక దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. రచయితే చెప్తున్నారు నేను లీగల్గా వెళ్తాను అంటూ, మరి దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? వైఎస్ జగన్ మీద ఎప్పుడెప్పుడు విష ప్రచారం చేద్దామని ఎదురు చూసే తెలుగుదేశం గ్యాంగ్ కి ఇప్పుడు పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జావా డిస్కవర్ అనేటువంటి ఒక ఛానల్ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తే దాన్ని పట్టుకొని ఇష్టానుసారం విషయం జిమ్ముతూ వైఎస్ జగన్ సంబంధించి ట్రోల్స్ చేస్తూ గడిచిన 24 గంటలు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ జావా డిస్కవర్ ప్రసారం చేసినటువంటి డాక్యుమెంటరీ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటరీ అంతా కూడా 2021లో ఉడుమల సుధాకర్ రెడ్డి అనే సీనియర్ జర్నలిస్ట్ రాసినటువంటి రెడ్ శాండర్స్ సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఆ జావా డాక్యుమెంట్ అనేది తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే దాంట్లో ఉడుమల సుధాకర్ రెడ్డి పుస్తకంలో రాయనటువంటి అంశం, అట్లాగే ఇంటర్వ్యూలో ఎక్కడ మాట్లాడనేటువంటి అంశాన్ని జావా డిస్కవర్ అనే ఛానల్ లో తీసుకొని ప్రసారం చేసింది. దీని మీద ఆయన చాలా సీరియస్ అయ్యి కొంచెం ఒక ట్వీట్ కూడా పెట్టారు. జావా డిస్కవర్ మీద తను లీగల్ గా ప్రొసీడ్ కాబోతున్నట్టు కూడా అందులో పెట్టారు. అయితే ఆ తప్పుడు కథనాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఐటీడీపీ ద్వారా ఫేక్ ప్రచారం విస్తృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా అసలు రచయిత బయటకు వచ్చి తాను చేయనటువంటి అంశాన్ని ఛానల్ అట్లాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో విస్తృతంగా చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఖండించినటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు జగన్ మీద విష ప్రచారం చేసేందుకు మరోసారి ప్రయత్నించి భంగపాటు గురైనట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పదే ఎదురు దెబ్బలు జరుగుతున్నా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇదే విధంగా జగన్ మీద విష ప్రచారం చేయడం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేధావులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్, రచయిత చెప్తున్నారు లీగల్ గా వెళ్తానంటే ఆయన ట్వీట్ చేయడం కూడా చూసాం. మరి ఆ లీగల్ గా ఏ దారిలో వెళ్ళబోతున్నారు ఆయన? ఖచ్చితంగా కొద్దిసేపు క్రితం ఆయన చేసినటువంటి ట్వీట్ చూస్తుంటే లీగల్ గా వెళ్లేందుకు ఉడుమల సుధాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా కాలంగా రెడ్ శాండిల్ సంబంధించి శేషాచలం ఫారెస్ట్ లో ఉన్నటువంటి స్మగ్లర్లతో పాటు కొంతమంది పోలీస్ అధికారులను ఇంటర్వ్యూ చేయడం, అట్లాగే ఇంటర్పోల్ ఆఫీసర్లతో కూడా మాట్లాడిన తర్వాతే అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏంటనే అంశాలతో సహా పూర్తి స్థాయిలో ఆయన పుస్తకాన్ని రాశారు. అట్లాగే డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ కూడా చెప్పారు. కానీ దీనంతకీ పూర్తి భిన్నంగా వైఎస్ జగన్ పేరు ప్రస్తావన చేస్తూ జావా డిస్కవర్ ప్రచారం చేసినటువంటి కథనాలు నిజానికి వైఎస్ జగన్ తో పాటు అంతకు మించి ఈ రచయిత ఉడుమల సుధాకర్ రెడ్డిని కూడా బదనాం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకున్నారు. ఈ ఎంతో కష్టపడి తాను శోధించి చేసినటువంటి అంశానికి సంబంధించి తప్పుదారి పట్టించే విధంగా చేసిన నేపథ్యంలో ఆయన చాలా సీరియస్ గానే లీగల్ నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ.